హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీకి చెందినటువంటి హిందీ న్యూ టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ మంజరి టెక్స్ట్ బుక్ నుంచి సన్నద్ధత పార్ట్లో మనము డే 13 నుంచి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో డే 1 to డే 12 సన్నద్ధత పార్ట్లో మనము పిల్లల చేత ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి, వర్క్ షీట్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ఈరోజు డే 13 నుంచి మనం కంటిన్యూ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి 13th డేలో ఏమి ఇచ్చారు, టప్ టప్ అని ఇచ్చారనమాట. సో ఏంటి టప్ టప్? వర్షం పడేటప్పుడు వచ్చే సౌండ్ అండి, టప్ టప్ అనేటువంటి సౌండ్. సో అంటే వర్షానికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న పోయం ఇచ్చారు. సో ఈ డేలో మనం ఏం చేస్తాం, పిల్లలకి ఇంతవరకు మనం ఏం నేర్పించాము, సో వ్యంజన్లోని స్వర్కి చెందినటువంటి అక్షరాలు అయిపోయాయి, అలాగే వ్యంజన్కి సంబంధించిన కొన్ని అక్షరాలు నేర్పించాము కదా. ఇప్పుడు మళ్ళీ వ్యంజన్లోనే మనము ట ఠ డ ఢ ణ, సో ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట పిల్లలకి ఇందులో. సో టప్ టప్ బారిష్ ఆయి, కాగజ్ కి నావే సబ్నే బహాయి, డోల్ డోల్ కర్ సబ్ హసే, ఢోల్ కి ధున్ పర్ సబ్ నాచే. ఏంటది అనుకున్నారా? సౌండ్ అండి, ఢోల్ వాయించినప్పుడు వచ్చే సౌండ్ అనమాట. ఓకేనా? సో टप टप बारिश आई, बारिश कैसे आ रही है, टप टप करके आ रही है, टप टप आवाज के साथ आ रही है. సో బారిష్ వర్షం అనేది ఎలా పడుతుంది, టప్ టప్ అంటూ పడుతుంది అనమాట. వర్షపు చినుకులు టపటపా రాలుతున్నాయి. కాగజ్కి నావే సబ్నే బహాయి, కాగజ్కి నావే పేపర్తో చేసినటువంటి పేపర్ బోట్స్, కాగితపు పడవలు, అందరూ కూడా కాగితపు పడవల్ని వదులుతూ ఉన్నారు. డోల్ డోల్ కర్ సబ్ హసే, ఢోల్ కి ధున్ పర్ సబ్ నాచే, అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. అలాగే ఈ డ్రమ్ని ప్లే చేస్తూ ఉంటే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలంతా కూడా అంటే వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము అక్షరాల దగ్గరికి వెళ్దాం. ట ఠ డ ఢ ణ. సో ఈ అక్షరాలకి సంబంధించినటువంటి పదాలు కూడా చూద్దాం. టమాటర్, టబ్, టోపీ, ఠేలా, డబ్బా, డమరు, డాలి, ఢాల్, ఢోల్, ఠటేరా, బాణ్, ప్రణామ్. సో ఈ లెటర్స్ని మనము ఈ వర్డ్స్లో ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయిస్తూ ఈ వర్డ్స్ చెప్తూ లెటర్స్ని కూడా చెప్పిస్తామన్నమాట. నెక్స్ట్ డే ఏం చేస్తాం, స్టూడెంట్ యాక్టివిటీ. స్టూడెంట్ యాక్టివిటీలో మనం ఏం చేయిస్తాం పిల్లల చేత, ట ఠ డ ఢ ణ. సో ఈ లెటర్స్ని ప్రాక్టీస్ చేయించాలి. అలాగే ఈ ఫ్రూట్ బాస్కెట్స్, ఇక్కడ వెజిటబుల్ బాస్కెట్ ఉంది. సో ఈ రెండింటిని ఏం చేయించాలి, పిల్లల చేత కలర్ చేయించాలి. అలాగే ఈ అక్షరాలని ఎలా రాస్తాము అనేది మనం జాగ్రత్తగా చెప్తూ వాళ్ళ చేత రాయించి ఆ లెటర్స్ని ప్రాక్టీస్ చేపిస్తామన్నమాట. నెక్స్ట్ డే 15 టీచర్ యాక్టివిటీలో ఏం చేస్తాం, తారే చమ్కే అనేటువంటి ఒక పోయంని చెప్తూ త థ ద ధ న, సో ఈ అక్షరాల్ని మనం ఇంట్రడ్యూస్ చేయిస్తాము. तारे चमके रात में, ताली बजाए साथ में, दाल खाए भात में, धूम मचाए गली में, नमन करते मंदिर में, खेलने जाते मैदान में. చూడండి, तारे चमके रात में, ताली बजाए साथ में, दाल खाए भात में, धूम मचाए गली में, नमन करते मंदिर में, खेलने जाते मैदान में. సో నక్షత్రాలు ఎప్పుడు మెరుస్తాయట, రాత్రిపూట మెరుస్తాయి. అందరూ క్లాప్ చేస్తున్నారు, సో భోన్ చేస్తున్నారు పప్పు అది వేసుకొని. అలాగే అందరూ కూడా గోల చేస్తూ ఉన్నారు వీధిలో ఆడుకుంటూ. అలాగే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాము. అలాగే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆడుకుంటాము అని చెప్పేసి ఒక చిన్న పోయం అయితే ఇచ్చారు. సో లెటర్స్ ఏంటి, త థ ద ధ న. సో ఈ అక్షరాలని మనము పిల్లలకి పరిచయం చేస్తూ వాటి గురించి చెప్తూ వాటితో వచ్చేటువంటి ఇక్కడ వర్డ్స్ కూడా మనం పిల్లలకి చెప్తామన్నమాట. తారా, తర్బూజ్, తరాజు, థాలి, థర్మస్, దవాయి, దర్వాజా, ధనుష్, ధన్, నల్, నావ్. సో వీటిల్లో మనం చెప్పినటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో కావాలంటే మనం పెన్సిల్తో అండర్లైన్ చేయించి ఆ అక్షరాలని చూపిస్తూ చెప్పిస్తూ మనం పరిచయం చేస్తాం. స్టూడెంట్ యాక్టివిటీకి వచ్చేసరికి ఏం చేస్తాం, డే 16లో ఈ లెటర్స్ని ప్రాక్టీస్ చేయిస్తాము. దానికంటే ముందు ఏం చేస్తాము, సో ఇక్కడ మనకి 2 హౌసెస్ యొక్క ఇమేజెస్ ఇచ్చున్నారు. ఒకటి కొంచెం మంచిగా కట్టినటువంటి హౌస్ అనమాట, స్ట్రాంగ్ హౌస్. అలాగే ఇక్కడ మనకి ఒక చిన్న పూరి గుడిసె లాగా ఉందన్నమాట. సో ఈ 2 ఇమేజెస్ని మనము పిల్లల చేత కలర్ చేయిస్తాము. నెక్స్ట్ ఈ లెటర్స్ ఎలా రాయాలి అనేది ప్రాక్టీస్ చేపిస్తూ వాళ్ళ చేత ఈ లెటర్ ప్రాక్టీస్ చేపిస్తాం వర్క్షీట్లో.
అలాగే ఇప్పుడు దాకా అంటే మనం ఫస్ట్ ఏం చేసాము, వ్యంజన్లో ఫస్ట్ 5 లెటర్స్ని ప్రాక్టీస్ చేసి తర్వాత 10 లెటర్స్ని ఒక స్టూడెంట్ యాక్టివిటీలో వాళ్ళ చేత రాయిస్తాము. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తాము, ట ఠ డ ఢ ణ త థ ద ధ న ఈ లెటర్స్ని ఇక్కడ మనము వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తాము, లైన్స్లో చక్కగా వాళ్ళ చేత రాయిస్తాం అనమాట. నెక్స్ట్ డే 18 में क्या है, పతంగ్. పతంగ్ అంటే ఏంటి, గాలిపటం, కైట్. సో ఇందులో మనము ప ఫ బ భ మ ఈ అక్షరాల్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయిస్తాము. సో మీరు చూసుకున్నట్లయితే పర్పర్ పర్పర్ ఉడి పతంగ్, ఫర్ఫర్ ఫర్ఫర్ చలి పతంగ్, इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा, अब लड़ने में जुटी पतंग अरे कट गई लुटी पतंग. గాలిపటం గురించి ఒక చిన్న పోయం అయితే ఇచ్చారు. సో ఆ సౌండ్స్ చెప్తున్నారనమాట. గాలిపటం పేపర్ ఎగిరేటప్పుడు మనకి పర్పర్ అని ఫర్ఫర్ అని సౌండ్ వస్తుంది కదా, సో దాని గురించి చెప్తూ ఆ గాలిపటాన్ని కట్ చేస్తాము, దీన్ని కోస్తాము కదా మనము. అలాగా అందరూ పోటీ పెట్టుకొని అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ గాలిపటం ఎగిరిపోయింది అని చెప్తూ ఈ చిన్న పోయంని అయితే ఇక్కడ ఇచ్చారు. పర్పర్ పర్పర్ ఉడి పతంగ్, ఫర్ఫర్ ఫర్ఫర్ చలి పతంగ్, इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा, अब लड़ने में जुटी पतंग अरे कट गई लुटी पतंग. ఈ విధంగా అన్నమాట. సో లెటర్స్ ఏంటి, ప ఫ బ భ మ. సో प से क्या है, प से कौन से शब्द आते हैं, पपीता, पतंग, पत्ता. फ से फल, फवारा और बरगद, बतख, बस, भालू, भवन, माला, मटर, मगर. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీలో ఏం చేపిస్తాం మనము, యాజ్ యూజువల్గా కలరింగ్కి 2 పిక్చర్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ, వీటిని కలర్ చేయిస్తాము. దాని తర్వాత ప ఫ బ భ మ ఈ లెటర్స్ని అయితే ప్రాక్టీస్ చేపించేస్తాం. నెక్స్ట్ డే 20లో ఏంటి, సైర్. సైర్ కర్నా మతలబ్ క్యా హై, ఘూమ్నా. సైర్ అంటే ఏంటి, పిక్నిక్ అనుకోవచ్చు, మనం అలా పిచ్చాపాటిగా తిరగడానికి వెళ్తాం కదా ఎంజాయ్ చేయడానికి, సో అలా అనమాట సైర్ కర్నా. तो ఇందులో మనము యా ర ల వ ఈ అక్షరాలను ఇంట్రడ్యూస్ చేస్తాము. सैर पर निकले बच्चे रंग बिरंगे फूल लहराए, लट्टू से खूब खेले वन में जाकर झूला झूले. सैर पर निकले बच्चे పిల్లలు అలా తిరిగి పిక్నిక్ చేసుకొని అలా ఆడుకోవడానికి వచ్చారనమాట. అక్కడ ఏం చేశారు, రంగురంగుల పువ్వులని వాటిని కోసుకొని ఎంచక్క వాటితో ఆడుకున్నారు. అలాగే లట్టు అంటే ఏంటి, బొంగరం అనమాట. బొంగరంతో ఆడుకున్నారట. అలాగే ఈ వన్ అంటే అడవి, ఒక తోట, అడవి. సో అట్లా వచ్చి చెట్ల మధ్యలోకి వచ్చి వాళ్ళు ఊయల ఊగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. య ర ల వ. సో ఈ అక్షరాలతో వచ్చేటువంటి కొన్ని పదాలు అయితే చూసేద్దాము. యజ్ఞ, యా సే క్యా హై, यज्ञ, यमुना, यंत्र, रथ, रस, रवि, लता, लड़की, लड़का, वन, వసంత్. ఈ విధంగా వర్డ్స్ అయితే ఇచ్చున్నారు. డే 21కి వచ్చేసరికి స్టూడెంట్ యాక్టివిటీలో మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి 2 ఇమేజెస్ ఇచ్చారు. సో ఒకటి బస్ ఇచ్చారు, ఒకటి ట్రైన్ ఇచ్చారనమాట. వీటికి మనము పిల్లల చేత కలరింగ్ వేపిస్తాము. నెక్స్ట్ అక్షర రేఖాओं का परिचय, लेखन अभ्यास. तो थ को कैसे लिखा जाता है, र को कैसे लिखा जाता है, ल व ఈ అక్షరాల్ని మనం ఎలా రాస్తాము, సో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ చేత ఈ అక్షరాల్ని ప్రాక్టీస్ చేపిస్తాము. ఇప్పుడు ఈ అక్షరాల్ని కలిపి ప నుంచి వ వరకు ప ఫ బ భ మ య ర ల వ. సో ఈ అన్ని అక్షరాలు ఇక్కడ మనము వాళ్ళ చేత రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తామన్నమాట. నెక్స్ట్ డే 23 చూసుకున్నట్లయితే షట్పద్. షట్పద్ का अर्थ क्या है, షట్పద్ का अर्थ होता है భౌరా. ఇక్కడ చూడండి, షట్పద్ అంటే బి. సో అయితే దీనికి సంబంధించి పోయం ఏమి ఇచ్చారు ఇక్కడ, शेर सो रहा जंगल में, षटपद उड़ा हवे में, सिंह हंसा बच्चे बोले, टोली बनकर वन में खेले. చూడండి, షేర్ సో రహా జంగల్ మే, ఎక్కడ పడుకుంటుందంట సింహం, అడవిలో పడుకుంటోంది. షట్పత్ ఉడా హవే మే, భౌరా అబి ఎక్కడ ఎగురుతోంది, గాల్లో ఎగురుతూ ఉంది. సింహ హసా బచ్చే బోలే, సింహము చూసి నవ్విందట. పిల్లలు ఏం చెప్పారు, మనందరం గ్రూప్గా ఆడుకుందాము అడవిలో అని చెప్పేసి ఆడుకుంటూ ఉన్నారు. तो यहाँ पर नए अक्षर क्या क्या है, श श स ह. సో
ఈ అక్షరాలతో వచ్చేటువంటి పదాలైతే కొన్ని చూద్దాము. షల్గం, షర్బత్, షహద్. షట్పద్, షట్భుజ్, సబ్జీ, సడక్, సంత్రా. హరా, హథౌడా, హల్. సో ఇలా న్యూ వర్డ్స్ అయితే వస్తాయి. డే 24 స్టూడెంట్ యాక్టివిటీలో మనము కలర్ వేస్తామన్నమాట. వేటికి వేస్తాము? యహా పర్ దేఖియే ఏమేమి ఇచ్చారు? ఒక జింక బొమ్మ ఇచ్చారు, ఒక సింహం బొమ్మ ఇచ్చారు. సో వీటి రెండింటికి మనము కలర్ డ్రా చేయిస్తాము. దాని తర్వాత అక్షర రేఖాओं का పరిచయ్ స, ష, స, హ. సో వీటిని మనము ఎలా రాస్తాము అనేది ప్రాక్టీస్ చేపిస్తే ఈ బాక్సెస్లో రాయించి, అలాగే ఈ లైన్స్లో కూడా మనము ప్రాక్టీస్ అనేది చేపిస్తామన్నమాట. ఇదేంటి మనకి డే 24. సో ఇక్కడ మనము డే 12 నుంచి డే 24 వరకు కూడా ఏం చేయించాలి, ఎలా చేయించాలి అనేది చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ సన్నద్ధత పార్ట్ ఏవైతే ఇచ్చున్నారో సో అవి ఎలా చేయించాలో డిస్కస్ చేసుకుందాము. ఐ హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.